తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలు అలాగే అధికార పార్టీలు నేతలను డిక్లేర్ చేస్తూ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నంద్యాల నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే టీడీపీ అధిష్టానం మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేరును అయితే ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రచారంలో ఎలా ముందుకెళ్తా ఉన్నారు అన్న విషయాలు ప్రస్తుతం ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఫిరోజ్ ఉన్నారు. ఫిరోజ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసుకుంటే నంద్యాలలో చాలా అంటే సీటు వస్తుందా రాదా అని చెప్పేసి పోటాపోటీ మధ్యలో మీ నాన్నగారికి సీట్ వచ్చింది. ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోటాపోటీ అనేది లేకుంటే ముందు నుంచి మాకు 1 ఇయర్ ముందు నుంచి మాకు ప్రిపేర్ కామని ఆల్రెడీ మాకు ఇంటిమేషన్ ఉంటే మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తుంటే అట్లా అని ఏం మనకు అందరు కలిసి చేస్తున్నాము. పార్టీ ప్రోగ్రామ్ కాబట్టి మనం అందరు కలిసి చేస్తాం. ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ అయ్యేవాడిని, నాన్నగారు కూడా పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. అందరూ కలిసికట్టుగా పని చేసేవాళ్ళు. అట్లా అని మనకు ఏం డిఫరెన్సెస్ కూడా ఏం లేవు. అందరు తెలుగుదేశం పార్టీ కోసం పని చేయాలి, జెండా కోసం పని చేయాలి. ఎందుకంటే దాదాపు నాన్నగారు 40 ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఏ రోజు కూడా పార్టీ మారలేదు. దానికోసం సార్ కూడా నమ్మకస్తుడు, పార్టీ కోసం ఎప్పుడు ఉంటారని నాన్నగారికి అవకాశం ఇచ్చినారు. నంద్యాలలో టౌన్లో చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం మీకు సీట్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఒక వర్గం వాళ్ళు సీట్ రాలేదని చెప్పేసి కాస్త బాధలో ఉన్నారు. వారందరూ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో మీ గెలుపు కోసం కలుపుకొని పోయే అవకాశాలు ఉన్నాయి వాళ్ళని కూడా? లేదండి, ఇప్పుడు పార్టీ కోసం అందరు పని చేస్తారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరు పని చేయాల్సిందే. ఎందుకంటే మనం కూడా వాళ్ళ కోసం అట్లానే పని చేశాము. దానికోసం అందరూ కష్టపడాలి పార్టీ కోసం. మీరు ఆల్రెడీ మేము రోజు తిరుగుతున్నాము. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఖచ్చితంగా నంద్యాలలో కూడా ఫరూక్ సార్ గెలుస్తారు. దానికోసం మన మీద మళ్ళీ చెప్తున్నాను, డిఫరెన్సెస్ అనేది ఏం లేదు. సరే కొంచెం ఇది ఉంటుంది కాబట్టి, బాధ ఉంటుంది కాబట్టి అట్లా అని అందరం అట్లా ఏం డిఫరెన్సెస్ ఏం లేదు. అందరూ కలిసే చేస్తున్నాము. అందరూ వస్తున్నారు, మన దగ్గరనే వస్తున్నారు. అందరూ అదే అంటున్నారు, లేదు సార్ ఈసారి ఖచ్చితంగా మనమంతా తెలుగుదేశంకి ఈసారి ఫరూక్ సార్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. అంటే రేపు ఎన్నికల్లో ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్నారు నంద్యాలలో చూసుకుంటే. అయితే అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఇక్కడ వక్ఫ్ బోర్డులు అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి అని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళు కొన్ని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చారు. ఒకవేళ రేపు వచ్చే ఎన్నికల్లో మీ తండ్రి గారు ఫరూక్ గెలిస్తే ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని రక్షించడానికి ప్రత్యేకంగా ఏమైనా చర్యలు చేపడతారు? ఖచ్చితంగా అండి. లాస్ట్ టైమే నాన్న మంత్రి ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాలని చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేశారు. మీరు దాదాపు చాలా చూశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే అండదండలు ఉండి వాళ్ళ అనుచరులు అంతా కబ్జా చేశారు. దాదాపు నేను అనుకునే ప్రకారం ఒక 4-5 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలం మొత్తం వాళ్ళు వితౌట్ రిజిస్ట్రేషన్ వాళ్ళంతా అమ్మేశారు. వాళ్ళంతా ఓన్లీ అగ్రిమెంట్ మీదనే అమ్మేశారు. అది కూడా ఎట్లా అగ్రిమెంట్ చేశారో కూడా తెలియదు. ఆ స్థలాలు ఎట్లా రిజిస్టర్ అయింది కూడా తెలియదు. ఏమన్నా సమాధానం అడిగితే మా మీద కేసులు వేస్తారు వీళ్ళంతా. దానికోసం ఖచ్చితంగా ఏమన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ ఖచ్చితంగా సేఫ్ చేస్తామని, ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే అయితేనే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం మేమంతా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా ఇప్పటికే 3 సార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. మంత్రులు కూడా అయ్యారు మీ నాన్నగారు. ఒకవేళ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్ఎండి ఫరూక్ గారికే ఎందుకు ఓటేయాలి ప్రజలు? ఎందుకు ఓటేయాలంటే ఖచ్చితంగా నంద్యాల డెవలప్ చేసిందే ఫరూక్ గారు. నంద్యాలలో ఈరోజు చూడండి, ప్రతి రోడ్లు, ప్రతి చిన్న సందుల్లో రోడ్స్ వచ్చినాయంటే అది ఒక తెలుగుదేశం హయాంలోనే వచ్చింది. మీరు వాటర్ ట్యాంక్స్ కానీ, మీకు తెలుగు గంగా ప్రాజెక్టు ఆ టైంలోనే వచ్చింది. అసలు నంద్యాలలో నీటి సమస్య లేదు.
ఎందుకంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఫారూక్ గారు మంత్రి ఉన్నప్పుడు ఇదంతా తీసుకొచ్చినారు. మీకు ప్రతి రోడ్లో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి తీసుకువచ్చి రోడ్లు వేయించారు. దానికోసం మనకు ఇంకా దానికన్నా ఎక్కువ ఏమంటే మా సొంత ఆస్తులు ఇచ్చినామండి. ఇక్కడ రోడ్డు వెళ్ళడానికి స్థలం లేకపోతే మేము మా సొంత స్థలాలు దాదాపు ఈ శ్రీనివాస్ సెంటర్ కానీ, పద్మావతి నగర్ కానీ, మన ఎన్జిఓస్ కాలనీ కానీ సొంత మా ఎకరాలు మా స్థలాలు ఇచ్చినాము. అన్ని భూమిలు మేము మా ప్రజల కోసం ఇచ్చినాము. దానికోసం ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు ఈసారి. అంటే మొదటి నుంచి కూడా వివాదరహితుడిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు అంటే ఒకసారి కూడా ముస్లిం మైనార్టీ సంబంధించి మంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ కొన్ని వర్గాలు ముస్లిం వర్గాలు ముస్లింలకు ఏం చేయలేదని చెప్పేసి అంటున్నారు. వారందరికీ మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? లేదండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు 100 మంది 100 చెప్తుంటారు. అందరికీ చేశారు. ఈ ముస్లిమ్స్ అని కాదు, హిందువులని కాదు, అందరు కలిసిగట్టిగా చేశారు. మా నాన్నగారు ఎట్లా అంటే వీళ్ళు ఈ కులం కాదు, ఆ కులం కాదు, అన్ని కులాలకి చేశారు. ఇప్పుడు కొంత వైసీపీ నాయకులు వాంటెడ్లీ నింద పెడుతుంటారు. వాళ్ళ పనే నింద పెట్టడం, దానికి అంత పట్టించుకునే అవసరమే లేదు మనమంతా. ఎందుకంటే ప్రజలకి తెలుసు, మా వాళ్ళకి తెలుసు మేము ఏం చేశామో. అసలు ప్రతి మస్జిద్కి డబ్బులు ఇచ్చింది ఎవరంటే ఫరూక్ గారే. వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క మస్జిద్కి డబ్బులు ఇవ్వలేకపోయినారు. మేము శాంక్షన్ చేసిన డబ్బులు కూడా కనీసం తీసుకోలేకపోయినారు వాళ్ళు. దుల్హన్ పథకం అంత మంచి స్కీము 50,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆ 50,000 కూడా ఇవ్వలేదు. రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇవ్వలేదు. మళ్ళీ ఏమంటే ఫరూక్ గారు దొరికినారు, వాళ్ళ మీద నిందాయడం, ఇదే నేర్చుకున్నారు వాళ్ళంతా. అంటే ఇప్పటికే ఫరూక్ గారు వయసు చాలా మీద పడింది. తన తనయుడైనటువంటి ఫిరోజ్ ఖాన్ గారు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎప్పుడు అరగ్రహం చేయబోతున్నారు? అట్లా ఏం లేదండి. ఇప్పుడు అవకాశం ఎప్పుడు వచ్చినా నేనైతే రెడీ ఉన్నాను. నాన్నగారు ఉన్న వరకు మాకు నాన్నగారే ఎమ్మెల్యే లెక్క, మా ఇంటి పెద్ద ఆయన. దానికోసం మేము ఎప్పుడన్నా నాన్నగారికే ఎందుకంటే మాకు అందరికీ చట్టు లాంటి వాడు. దానికోసం ఎంత అన్నా మేము నాన్నగారి కోసమే పనిచేస్తామండి. అంటే ఇప్పుడు 2024 కాకుండా మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అది ఇంకా దేవుడు ఉన్నాడు. అవకాశం వస్తే ఖచ్చితంగా మేమైతే ఎప్పుడన్నా సిద్ధమే. ఇప్పుడు జగన్ చెప్పినట్టు మీరు సిద్ధం అంటే మేము కూడా సిద్ధమే అంటున్నాం కదా. ప్రతిదానికి మేము సిద్ధమే. ఇది మొదటి నుంచి కూడా వివాదరహితుడిగా ఉండి కేవలం నంద్యాల అభివృద్ధి కోసమే కృషి చేసినటువంటి తన తండ్రి ఫరూక్ ఎవరిపైన విమర్శలు చేయరు. కానీ అదే పని కట్టుకొని వివాదరహితుడిగా ఉన్నటువంటి తండ్రి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఈరోజు నిజంగా నంద్యాల పట్టణంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తన తండ్రి ఫరూక్ ద్వారానే జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకే 2024 ఎన్నికల్లో నంద్యాల మరొకసారి అభివృద్ధి చెందాలంటే తన తండ్రికే ఓటు వేసి గెలిపించాలి అని చెప్పేసి తనయుడు ఫిరోజ్ తెలుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు, పాపులర్ టీవీ, నంద్యాల నుంచి.